గత పాలకులు కర్నూలు పట్ల నిర్లక్ష్యం వహించారు. అందుకే అక్కడ అభివృద్ధి కుంటుపడింది. స్మార్ట్ సిటీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు కర్నూలు వాసుల్ని దగా చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్నూలు ప్రగతి పదంలో దూసుకుపోతోంది. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రభుత్వ వైద్య సేవలు బాగా పెరిగాయి. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో కర్నూలు అన్ని రంగాల్లో నిరాదరణకు గురైంది. అభివృద్ధి చేస్తామన్న ఆయన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. స్మార్ట్ సిటీ చేస్తానని కర్నూలు వాసుల్ని మోసం చేశారు చంద్రబాబు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలు అభివృద్ధితో పాటు కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. అన్నట్టుగాని అధికారంలోకి వచ్చిన వెంటనే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్తో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్ను కర్నూలుకు తరలించారు. కర్నూలు న్యాయ రాజధానిగా విస్తరించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీ కూడా, రెండవ నేషనల్ లా యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శిలాఫలకం వేసి ప్రారంభించబోతున్నారు. కాబట్టి కర్నూలుకు ఖచ్చితంగా న్యాయ రాజధాని వస్తుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. మరోవైపు కర్నూలులో ఇంతకు ముందులా ట్రాఫిక్ సమస్యలు లేవు. ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడిపేందుకు నగరంలో అందమైన పార్కుల్ని అభివృద్ధి చేశారు. థియేటర్ దగ్గర, ఆనంద్ టాకీస్ దగ్గర అక్కడ ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుండే కదా. ఇప్పుడు సైడ్గా ఇక్కడ కూడా బ్రిడ్జ్ వేసినారు. జోలాపురం బ్రిడ్జ్ అయితే అసలు అది ఎన్నాళ్ళ కలనో, అది ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత మా హక్సర్ న్యాయంలోనే జరిగింది అదంతా. పార్కు చూసుకున్నా అసలు ఇంత ఆహ్లాదకరమైన పరిస్థితి అయితే ఇంతకు ముందు లేదు. ఏ పార్క్ వెళ్ళినా కూడా ఏదో కూర్చుంటుండ్రి, పిల్లలు మాట్లాడుకుంటుంటారు, అంత టీజ్ చేయడం ఇట్లా అంతా ఫ్యామిలీస్ పోయేలాగా లేకుండే. ఇప్పుడు ఏ పార్క్ చూసుకున్నా ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఎంత బాగా డెవలప్ చేసినారు. కర్నూలులో 2000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక నిధుల్ని కేటాయించింది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సీసీ రోడ్లు కానీ, మన బిటుమెన్ రోడ్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మన ఇక్కడే చూడండి, గతంలో ఈ విధంగా ఎవరైనా డెవలప్ చేశారా? ఈ విధంగా పార్కులు కానీ, నెక్స్ట్ వచ్చేసి సీసీ రోడ్లు కానీ ఎవరు కూడా చేసింది లేదన్న. అప్పుడప్పుడు ఎలక్షన్ ఒక 3 నెలలు 4 నెలలు ఉందన్న టైంలో వాళ్ళ ధనధన రావడము, వాళ్ళకి వీళ్ళకి శాంక్షన్ చేయడము, ఆ రోడ్లు వేస్తున్నాం, అది వేస్తున్నాం అని ఒక డెవలప్మెంట్ అదన్నారు. కానీ అది డెవలప్మెంట్ కాదన్న. చూడండి, ఇంతకుముందు చూసుకుంటే కర్నూలు డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు. ఎక్కడ రోడ్లు కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, తర్వాత రోడ్స్ కానీ ఎక్కడ చూస్తే కూడా మీకు గత ప్రభుత్వంలో ఎక్కడ మీకు సరిగా లేవు. ఇప్పుడు మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రతి ఒక్క వార్డులో గడప తీసుకుంటే మనము ప్రతి ఒక్క వార్డులో మామూలుగా శానిటేషన్ వర్క్ కానీ, తర్వాత రోడ్ వర్క్స్ కానీ, తర్వాత ఇతరత్ర ఎన్ని పనులు ఉంటే కూడా అది సచివాలయానికి 20 లక్షలు శాంక్షన్ చేశారంట. మరోవైపు వైద్యపరంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వైద్యం కోసం ఈ ఆసుపత్రికి పొరుగునే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఆసుపత్రి అభివృద్ధికి ఎలాంటి నిధుల కొరత లేకుండా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. డయాగ్నాస్టిక్ బ్లాక్ అనేది ఒకటి తయారైంది. అది G+2 ఫ్లోర్స్. దాంట్లో వచ్చేసి దానిపైన మళ్ళీ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది 21 crore రూపీస్తో అది కూడా తయారవుతుంది. ఆల్రెడీ 3rd ఫ్లోర్ రూఫ్ కూడా వేయడం జరిగింది. తర్వాత స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది 120 crores దాదాపు అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు వచ్చే 28వ తారీఖు ఇనాగరేషన్ జరగవచ్చు. అదేవిధంగా దాని పక్కన ఒక బర్న్స్ యూనిట్ కూడా కొత్తది నిర్మించడం జరిగింది. తర్వాత స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పర్పస్ కోసము పెద్ద ఎగ్జామినేషన్ హాల్ కూడా నిర్మించడం అది పూర్తయిపోయింది. ఈ మూడింటిని పరిస్థితి అనుకూలిస్తే కన్నా 28వ తారీఖే ఇనాగ్రేట్ చేయడానికి మేము సన్నాహాలు ప్రారంభించినాము. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కర్నూలు రూపురేఖలు మారిపోతున్నాయి. అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.